మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు, నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. మీరందరూ చైతన్యవంతులు. ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది. దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో, రైతుల నిర్ణయాలు ఎట్లుండాలో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది. అందుకే మీ చైతన్యవంతమైన రైతులను, ఇక్కడికి వచ్చిన యువకులను, మా ఆడబిడ్డలు, మా మహిళలందరిని అడుగుతున్నా. 2014లో బీఆర్ఎస్ని గెలిపించారు, 2019లో బీజేపీని గెలిపించారు. వాడిని చూసిండ్రు, వీడిని చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచారు. ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి. జీవనన్న ఆయనే స్వయంగా రైతు సమస్యలు తెలిసినోడు, పెద్ద మనిషి. ఆ బీజేపీ ఆయన అహంకారం 6 అడుగులు ఉంటే ఎట్లుంటుందో బీజేపీకి అట్లుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి. గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి. ఆయన బలుపు, ఆయన వాపు అవమానించే విధంగా 6 అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్న లాగా రైతు కాడు. అందుకే జీవనన్న మనోడు, మన మధ్యలో ఉండేటోడు, మన రైతు, మన కష్టం తెలిసినోడు, మన కాలం తెలిసినోడు. రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు. అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత, మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత, మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత, మీ ఎర్ర జొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత, మీరు పండించే వడ్లకు 500 రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత 15 ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని మీకు అందరికీ మాటిస్తున్నా. అట్లనే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు, లావణ్య గారు చాలా విషయాలు, కైతాలేవే చాలా సమస్యల మీద పాపం రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట ఇచ్చిపోతున్నా, ఎన్నికల కోడ్ అయిన ఎంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని 16 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు, చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. వాటన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తా. ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు అడిగినరు, వాటిని మంజూరు చేస్తా. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు. వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి
మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు.